హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? అందరికీ లంచ్ అయిపోయిందా? నేనైతే ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఏంటోనండి, ఎక్కువైపోతున్నాయి ఈరోజు పార్సల్స్ అన్నీ రోజు రోజుకి. కానీ ఏది తీసుకున్నా కూడా మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఈరోజైతే మేము ముందుకు తీసుకొచ్చాను. మీలో ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా. సో మనం ఏది తీసుకున్నా కూడా మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి అయితే ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఈరోజైతే మేము ముందుకు తీసుకొచ్చాను. ప్రీవియస్ వీడియోలో రెడీ టు వేర్ శారీస్ చూపించాను కదా. సో అందులో ఒక శారీ అయితే పెట్టేశాను. ఇంకొక శారీ అయితే లో కాస్టే పడింది కదా, బాగానే ఉంది, కొంచెం సాఫ్ట్గా ఉందని చెప్పేసి సో అదైతే ఉంచాను అనమాట. లాస్ట్లో అయితే కనుక అసలు ఆ శారీ పిక్ అనేది కానీ లేదంటే వీడియో అనేది కానీ నేను ఈ వీడియో చివరి లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. సో ఏమేమి తీసుకున్నానో ఒకసారి అయితే చూసేద్దాం మనం ఇప్పుడు. సో ఇంకెందుకు లేట్, చూడండి మనకు వచ్చిన పార్సల్స్. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది. సో మనకి కంగారు ఆగదు కదా, అందుకని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే ఇది ఓపెన్ చేసేసాను అనమాట. ఇవన్నీ అయితే అస్సలు ఓపెన్ చేయలేదు. సో ఇవైతే కనుక మీ ముందే ఓపెన్ చేస్తాను నేను. ఏంటివి అసలు, డ్రెస్సా శారీసా ఏంటా అనేది చూపిస్తాను అనమాట. సో ఎంతైనా మన లేడీస్కి కొంచెం ఉంటుంది కదా షాపింగ్ పిచ్ అనేది. సో నాకైతే కూడా కొంచెం ఎక్కువేనండి, ఏదైనా సరే ఎక్కువ తీసుకుంటూ ఉంటానన్నమాట. కానీ ఫస్ట్ బడ్జెట్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. బడ్జెట్ అనేది కూడా నేను చూసుకుంటూ ఉంటాను. సో ఏం తీసుకున్నానో ఏంటో చూసేద్దామా. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా బ్లాక్ శారీ, అదనమాట. సో ఇది ఆల్రెడీ చూశారు కాబట్టి ఇది నేను ఇంకా చూపించట్లేదు. నేను లాస్ట్లో అసలు ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది పిక్ యాడ్ చేస్తాను, చూద్దురు కానీ. సో ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం, ఇది ఓపెన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్ నేను వీడియో కాబట్టి చాలా స్మూత్గా చక్కగా ఓపెన్ చేస్తాను. మామూలుగా అయితే పార్సల్ రాగానే పరపర చించేస్తాను అనమాట, అదొక. కానీ ఇది మాత్రం పోనివ్వను, ఎందుకంటే ఎప్పుడైనా రిటర్న్ పెట్టాలంటే దీని మీద నెంబర్ ఏదైనా అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం చించేస్తూ ఉంటాను అనమాట. అక్కడ ఇది బ్లాకా బ్లూనా కూడా అర్థం కావట్లేదు. ఓకే, బ్లూనే. దుప్పట్టా అయితే ఇచ్చాడు. దుప్పట్టా అయితే చిన్నదే ఇస్తారు. మ్యాక్సిమం నేను డ్రెస్లు ఏమైనా తీసుకుంటే దుప్పట్టా గురించే తీసుకుంటాను. కానీ వీడేమో చాలా చిన్నదే ఇచ్చాడు అని అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, లాస్ట్లో ట్రై చేస్తాను కదా, డ్రెస్ మీకు చూపిస్తాను కదా, ఎలా ఉందో చెప్పండి. మీ యొక్క కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. హిప్ బెల్ట్ అయితే కూడా ఇచ్చారనమాట ఈ డ్రెస్కి. సో ఇప్పుడు ఈ డ్రెస్ అనేది చూసేద్దాం. ఇది గాయ్స్ డ్రెస్ అయితే మీకు ఏ కలర్లో కనిపిస్తుంది? నాకైతే బ్లాక్ లాగా ఉంది అసలు. కానీ అసలు చాలా బ్లూనే, కానీ మ్యాక్సిమం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో వేసుకున్నాక. సో దాన్ని బట్టి ఎలా ఉంటుందో చూసి చూద్దాం. ఎలా ఉంది? హిప్ బెల్ట్ ఇచ్చారు, చున్నీ ఇచ్చారు, అలా లెగ్గిన్ మనం వేసుకోవడమే అనమాట ఇలాగా. చూద్దాం. అసలు హిప్ బెల్ట్స్ కట్టుకుంటే వెనకాల ఉంటాయా? నాకు అర్థం కాదు. ఇప్పటివరకు నేనైతే అంత ఇలాంటివి అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇవి చాలా వరకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను బ్లౌజ్కి చాలా వరకు ఇలాంటివి వేపిస్తే థ్రెడ్స్ అనేవి వెనకాల లూజ్ అయిపోతూ ఉండేవి. సో అందుకే నాకు డౌట్గా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇదైతే ఒకటనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి, నాకు బాగుందా లేదా అనేది. వేసుకొని చూపిస్తాను కదా, సో చూద్దురు కానీ అప్పుడు కామెంట్ చేసేసేయండి. నీకైతే బాగానే ఉంది. ఎప్పుడైనా సరే మీషోలో ఏదైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు
మన సైజు కన్నా కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేయాలి. ఎందుకంటే అన్ని యాప్స్లో కూడా సైజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎస్ వాళ్ళైతే ఎం ఆర్డర్ చేయాలి, ఎం వాళ్ళైతే ఎల్ ఆర్డర్ చేయాలి, ఎల్ వాళ్ళైతే ఎక్స్ఎల్ ఆర్డర్ చేయాలి. అలా ఉంటుంది మీషోలో. కరెక్ట్ సైజ్ మెన్షన్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి అది హిప్ దగ్గర కానీ షోల్డర్స్ దగ్గర కానీ ఖచ్చితంగా టైట్ అయిపోద్ది అనమాట. సో అందుకని ఎవరైనా మీషోలో ఆర్డర్ చేసుకుంటే కనుక ఒక్క సైజు ఎక్స్ట్రానే ఆర్డర్ చేయండి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలాసార్లు అయితే కనుక నేను రిటర్న్ పెట్టేసేదాన్ని. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను వెంకికి చూపించాను. చూపిస్తే వెంకీ అన్నాడు అసలు ఎన్నిసార్లు తీసుకుంటావు ఇట్లాంటిది అని చెప్పని అన్నాడు. బట్ కానీ మన లేడీస్కి చిన్న బోర్డర్ డిఫరెంట్ ఉన్నా కూడా మనం వేరే డ్రెస్ ఉన్నా కూడా అట్లాంటిది తీసేసుకుంటూ ఉంటాం కదా. సో నేను కూడా అంతే అనమాట. నాకు కొంచెం ఏదన్నా దుప్పట్టా బాగున్నా ఆ కలర్ నా దగ్గర ఉన్నా కూడా దుప్పట్టా కోసమైనా సరే నేను ఆ డ్రెస్ తీసేసుకుంటాను. అండ్ ఇంకా కొంచెం ఏదైనా డిజైన్ మారినా అది నచ్చితే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకే కలర్ ఉన్నా కూడా బోర్డర్ దగ్గర కానీ వాటి దగ్గర కానీ చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది నాకు నచ్చింది చాలా. అందుకే ఇలాంటి కలర్స్ నా దగ్గర చాలా ఉన్నా కూడా నేను తీసుకున్నాను అనమాట. దీనికి సిమిలర్గా ఉన్న డ్రెస్ చూపిస్తాను. వెంకీకి అయితే కలర్ ఒకటే చూస్తున్నాడు కానీ మొత్తం చాలా వరకు మారింది. అర్థం కాదు కదా ఎంతైనా అబ్బాయిలకి. మనమేమో చాలా ఇంటెలిజెంట్. ఇదిగోండి ఇదైతే ఇంకొక డ్రెస్ అనమాట. బాగుందా? నాకైతే చాలా నచ్చింది. కానీ ఇంత చిన్న ప్యాకెట్లో వాడు టాప్ అను బాటమ్ అసలు ఎలా మర్చి పెట్టేశాడో నాకు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ అదే ఫోల్డింగ్ మనం చేస్తే రాదు, ఎందుకో తెలియదు. కానీ నేను ఎప్పుడైనా రిటర్న్ పెట్టేటప్పుడు యాజ్ డీస్గా ఫోల్డ్ చేద్దాం అనుకుంటానా, అసలు రాదు. అందుకే మొత్తం అంతా నాకు వచ్చినట్టు పెట్టేసేసి పంపించేస్తా. ఎస్, ఇదైతే కనుక బాటమ్ చూసారా, చాలా బాగుంది చూడండి చక్కగా. నాకైతే చాలా నచ్చింది. చున్నీ ఇవ్వలేదు కానీ టాప్ అను బాటమ్ వేర్ టాప్ వేర్ అయితే ఇచ్చాడు. బట్ కానీ చాలా అంటే చాలా నచ్చింది. టాప్ చూపిస్తాను. ఇదిగో టాప్. బాగుందా? హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చాడు థ్రెడ్స్, చిన్న వర్క్ లాంటిది. దీనికి సిమిలర్గా ఉన్న డ్రెస్ ఏంటో చూపించిన నేను చూపిస్తా. అది కూడా పక్కనే పెట్టుకున్నాను. ఇదిగోండి. అసలు దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? గ్రీన్ ఒకటి అర్థమైంది అంతే. గ్రీన్ ఒకటి అర్థమైందని చెప్పేసి సేమ్ డ్రెస్ సేమ్ ప్యాటర్న్ అంటే ఎలా కుదిరిద్ది? ఎంత డిఫరెన్స్ ఉంది దీనికి చెప్పండి. ఇది మొత్తం వర్క్ డిజైన్ ఇచ్చేసారు. ఇది మొత్తం ప్లెయిన్ ఇచ్చి అక్కడక్కడ వర్క్ ఇచ్చాడు. ఇదేమో చూడండి ఎంత డిఫరెన్స్ దీనికి. కాకపోతే కలర్ ఒకటి, బట్ కానీ బాగుంటే మనం ఎందుకు వదులుకుంటాం, తీసేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. బాగుందో లేదో మీరు కూడా కామెంట్ చేయండి. నచ్చిందని చెప్పేసాను కాబట్టి బాగుందని వద్దు. హానెస్ట్గా మీకు నిజంగా నచ్చితే కనుక కామెంట్ చేసేసేయండి. ఇదిగో ఇది అసలు ఏం అర్థం కావట్లేదు. యాక్చువల్ నేను చూసిన శారీ వేరు, వచ్చింది వేరు. బట్ కానీ డిజైన్ ఒకటి మారింది కానీ సేమ్ అయితే కనుక శారీ కలర్ అయితే కనుక సేమ్ టు సేమ్. బట్ కానీ చాలా అంటే చాలా లో బడ్జెట్లో వచ్చింది ఇది. బట్ కానీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఉంచేద్దామని అనుకుంటున్నాను. సో మరి ఏమో ఇంకా ఆలోచించలేదు కన్ఫామ్గా ఉంచుదామా లేదా అని. చూద్దాము, దాన్ని బట్టి తర్వాత డిసైడ్ అవుదాము. అక్షలు కిలకిలా అని అరుస్తున్నాయి అబ్బా. అన్ని యాప్స్లో వచ్చింది. అమెజాన్ వచ్చింది, మీషో వచ్చింది,
అన్ని యాప్స్లో నుంచి వచ్చింది. ఎలా ఉంది గైస్, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తాను. మీకు తెలిసే ఉంటే కనుక అంత ఇబ్బంది పడదు. బట్ కానీ శారీ అయితే ఇలా ఉంది, నిజంగా సూపర్గా ఉంది. బట్ కానీ ఇది ఉంటుందో లేదో తెలియట్లేదు. అనేది అంటే మనం ఇంకా హ్యాండ్ వాష్ చేయాలా లేదంటే వాషింగ్ మిషన్లో వేయాలో తెలియదు. బట్ కానీ శారీ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఆనియన్ కలర్, లైట్ పింక్ అంటారు, నేనైతే ఎక్కువ ఆనియన్ కలర్ అనే అంటానన్నమాట. సో ఇట్లాంటివి ఎంత బాగుంటాయో కదా లైట్ కలర్స్, చాలా అంటే చాలా బాగుంది. నాకు వచ్చిన స్టైల్లో లాస్ట్లో కట్టుకొని చూపిస్తాను. బట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటో చెప్పనా దేనికి ఉన్నది, అందుకే తీసుకున్నాను అనమాట. గెస్ట్ చేశారా? గెస్ట్ చేయలేదా? గెస్ట్ చేసేస్తారు అంతేనా, మా సబ్స్క్రైబర్స్ అంటే ఇంటెలిజెంట్ కదా. ఎస్, స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. చూసారా, స్టిచ్డ్ బ్లౌజు. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది. అసలు ఇది ఎంత తక్కువ ప్రైస్ పడిందో తెలుసా గైస్. అసలు ఫ్యాన్ వేసుకోలేదు, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ సౌండ్ కూడా వినిపించకూడదు. ఏం చేయను మరి, బాగా అయితే చెమటలు పట్టేస్తున్నాయి. ఏం చేద్దాం, మీకు చూపించాలి కదా, నాకు ఇష్టం మీకు నేను అన్నీ షేర్ చేసుకోవడం. ఎలా ఉంది? బాగుంది కదా. బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఓకేనా? బాగుంది, చాలా నచ్చింది నాకైతే కనుక. బట్ కానీ నేను చూసింది అయితే సేమ్ శారీయే, బట్ కానీ డాట్స్ ఇచ్చాడు అన్నీ కూడా. ఇదైతే ఇలా పంపించాడు. సో ఇది విషయం. ఏది బాగుంది ఇంతకీ మీకు కామెంట్ చేసేసేయండి. నేనైతే ఇప్పుడు ఇవన్నీ కూడా లాస్ట్లో ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను, ఏది బాగుందో చెప్దురు మీరు. సో దాన్ని బట్టి ఏదైనా నచ్చలేదు నచ్చింది అంటే కనుక కామెంట్ చేసేయండి. సో బ్లౌజ్ అయితే చాలా బాగుంది, స్ట్రెచబుల్ అనమాట, స్ట్రెచ్ అవుతుంది కొంచెం. బాగుంది బ్లౌజ్ కూడా, క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది. కావాలంటే మనకి ఇది ఓకే కాదు అనుకుంటే కనుక మనం విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. వీటి ప్రైజెస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేసేసేయండి, చెప్తాను. బాగుంది. సో ఒక్కొక్కటి మనం ఇప్పుడైతే ట్రై చేద్దాము. ట్రై చేసి మీకు అయితే కనుక నేను చూపిస్తాను. లెట్స్ గో. ఈ డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. బట్ కానీ నాకైతే కనుక లూజ్ అయింది అనమాట. హ్యాండ్స్ దగ్గర కూడా లూజ్ అయింది, బట్ సైడ్ అమ్మటి కూడా లూజ్ అయింది. సో దాన్ని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే కనుక మనం ఎక్స్చేంజ్లో అయితే మార్చుకోవచ్చు అనమాట. సో డ్రెస్ అయితే, శారీ అయితే ప్రీవియస్ వీడియోలో చూపించా కదా 1 minute శారీ. సో అదనమాట ఇది. ఇదైతే కనుక విత్ బ్లౌజ్ కదా, చూడండి. ఇదైతే నాకు బాగా అంటే చాలా బాగా నచ్చేసింది అసలు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ డ్రెస్ అనమాట. ఇంక ఈ డ్రెస్ అయితే కనుక బాగానే ఉంది, ఓకే. బట్ కానీ అంత చూసినంత అయితే అనిపించలేదు. బట్ ఓవరాల్గా డైలీ వేర్కి అయితే యూస్ చేసేసచ్చు. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.